కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిదండ్రులు. తన కొడుకును హతమార్చేందుకు రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే గన్మెన్లను తొలగించారని, సింగనమల వద్ద టిప్పర్తో హత్యాయత్నం చేశారని అన్నారు. పరిటాల సునీత నుంచి తన కొడుకుకు ప్రాణహాని ఉందంటోన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిదండ్రులతో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ ప్రజాప్రతినిధులు పిలుపునివ్వడం, అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించడం, అదేవిధంగా ఎక్కడికక్కడ బారికేడ్లు కంచె ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమైంది. మన ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల్లిదండ్రులు ఉన్నారు. వారితో ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పనా, ఆత్మారామణ ప్రధానంగా ఎట్లా అనిపిస్తోంది మీకు? ఎందుకంటే మన ఇంటి దగ్గర పోలీసులు రావడము, తర్వాత ఇక్కడ సెర్చ్ చేయడము, టీడీపీ నేతలు ఇక్కడికి ముట్టడిస్తామని చెప్పడం, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా చూడలేం మేము దాదాపు ఇప్పుడు నాకు 82 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో దాదాపు 40 సంవత్సరాల పైనుంచి నేను రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను. చూసినాం, కానీ ఇంతకుముందు తెలుగుదేశం రామారావు గవర్నమెంట్ చూసినాం, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసినాం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసినాం. అప్పట్లో ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. ఇప్పుడున్నంత ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా పోలీసులు వన్ సైడ్ ఒక శాసనసభ్యుడు మా అనరాని మాటలు మా కుమారుని అని వచ్చి మా ఇల్లు ముట్టడి చేస్తామంటే మమ్మల్ని వచ్చి బందోబస్తు చేసి మీరు ఎవరు ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, చేయకూడదు అంటే అట్లా పోలీసులు బందోబస్తు వచ్చింది లేదు. గవర్నమెంట్లు వీకేసినారు, కొడుకుల మీద కేసులు పెట్టి లోపల పెట్టినారు. ఇంకా మళ్ళీ ఈడ వచ్చి వీళ్ళు దాడి చేస్తామంటే మేము ఉన్నాము కదంటే వీళ్ళు నమ్మే పరిస్థితి ఉందా? పోలీసుల్ని నమ్మే పరిస్థితి ఉందా? చెప్పండి. మీరు ఎవరైనా ప్రజలు మేము మీకు విజ్ఞప్తి చేసిన ఇప్పుడు పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటానే వన్ సైడ్ అయిపోయినారు. వీళ్ళు వన్ సైడ్ అయిపోయి వాళ్ళు హత్య కుట్ర జరుగుతోందని ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికే ఆరోపించినారు. గన్మ్యాన్లు తొలగించడము, తర్వాత అక్కడ సింగనమల్ల దగ్గర టిప్పర్ ఇష్యూ ఏ విధంగా చూస్తారు మీరు? టిప్పర్ యాక్సిడెంట్ అనేది ఒకటి, లోకేష్ వచ్చిపోతానే గన్మ్యాన్లు తొలగించడము, మా పెద్ద కుమారుని పైన మళ్ళా లేని కేసు, అది ఎప్పుడో సంవత్సరాల కింద జరిగింది. మా కొడుకు రాజశేఖర రెడ్డి మీద ఈ కంప్లైంట్ ఊరికే తీసుకుని ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అతను రిమాండ్కి ఇచ్చి ఇప్పుడు 43 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఈడ బెయిల్ రాకుండా చూసి సెక్షన్లు మార్చి పెట్టించి హైకోర్టులో వేసినది. అది ఇప్పుడు తీర్పు ఉంది, దేవుని అయితే అయిపోతుంది, బయటకు వస్తాడని నమ్మకం మాకు కూడా ఉంది. మొత్తం ఈ కుట్ర వెనుక పరిటాల హస్తం ఉంటుందంటారా? అంత వాళ్ళది తప్పితే ఎవరిది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మాటల వాయిస్ ఉండేది ఎవరిది? ప్రకాష్ రెడ్డి వాయిస్ ఉంది. జిల్లాలో ప్రకాష్ రెడ్డి తప్పితే పరిటాల వాళ్ళు విమర్శించే నాయకుడు ఎవడూ లేడు. వైఎస్ఆర్లు అందరూ అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు, కానీ డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నది ప్రకాష్ రెడ్డి. మా కుటుంబమే, మా పిల్లలు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టి మమ్మల్ని మొత్తం అందరినీ 57 నుంచి 95 నుంచి వాళ్ళతో ఇక్కడ పోరాడుతూ ఉన్నాం మా కుటుంబం. నేను కూడా దాంట్లో అన్నీ చూసినాను కాబట్టి వాళ్ళ కేసులు పెట్టినవి మనం చూసినవి అన్నీ మేము చూసినాము, అవన్నీ జరిగినాము, అన్నీ అనుభవించినాను. అయితే మేము భయపడే రకమైతే కాదు. మా కుటుంబం మేము పోరాడుతున్నాం కదా వాళ్ళతో, మేము తప్పితే ఎవరు లేరు పోరాడేవాళ్ళు. పోరాడుతున్నాం కాబట్టి మా మీద యుద్ధం చేయాలని చేస్తా ఉన్నారు అంతా. మా రక్షణ మేము చూసుకుంటాం, అందుకే పోలీసులు సహకరించండి, అదేవిధంగా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాసతో వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.